చూసిన తర్వాత వీళ్ళు ఎలా జోకర్లుగా మారారు, ఆ జోకర్లుగా మారే క్రమంలో అంతర్జాతీయ మీడియాకి ఎలా దొరికిపోయారని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి లైవ్ చూద్దాం దాన్ని. That terrorist infrastructure together with the locations was shared with you yesterday by Colonel Qureshi and Wing Commander Singh. I should note that if this kind of a claim is a pretext for targeting Indian infrastructure of a similar nature, Pakistan will be entirely responsible for the consequences that will undoubtedly follow. Finally, I want to address some issues that have been raised related to the Indus Waters Treaty and the disinformation that has been raised in regard to that as well. The fact is that there have been fundamental changes in the circumstances in which the Indus Waters Treaty was concluded, and they call for a reassessment. ఇక పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరొకసారి బయట పెట్టుకుందని అనుకోవాలి. ఇటు పాకిస్తాన్ మీద భారత్ యుద్ధంతో పాటుగా అటు బలూచిస్తాన్ నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. అటు సైడ్ నుంచి కూడా వారి స్థావరాలు కూడా వాళ్ళు కొంతమంది సైనికులు పాక్ సైనికులు కూడా పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే అప్పులు అడుక్కునే పరిస్థితిలో ఉంది. అక్కడ స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోవడం జరిగింది. సో అంతర్జాతీయ మార్కెట్లో మాకు అప్పు ఇవ్వండి, మా పరిస్థితి దారుణంగా ఉందని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా సార్ ఇప్పుడు అందులో ఒక వార్త చూసినట్లయితే కనుక మనకి ఛత్తీస్గఢ్ లో కూడా ఎయిర్ వాయిస్ ఒకటి పంపడం జరిగిందట. అంటే మేము పేల్ చేస్తామని, అంటే పని చేతకాని వాళ్ళు మాత్రమే మాటలు మాట్లాడతారనే విషయం మరొకసారి పాక్ ఈ విధంగా ప్రూవ్ చేసిందని అనుకోవాలి. అంటే ప్రతి చోట కూడా అటు త్రిముఖంగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దానికోసం మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటిది ఫస్ట్ పాయింట్ మనం ఆలోచిస్తే ఏంటంటే ఒకటి జరిగింది, ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో 26 మంది భారతీయులు చనిపోయారు. ఆ భారతీయులు చనిపోయే క్రమంలో కూడా మత ప్రాతిపదికగా వాళ్ళని చంపారు అన్నది చాలా క్లియర్గా అర్థమైంది. అంతేకాకుండా ఎవరైతే ఒక లేడీ అక్కడ తను చంపమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది, నువ్వు నా భర్తను చంపావు, ప్లీజ్ నన్ను కూడా చంపేసేయి అని అడిగితే తను చెప్పిన మాట వెళ్ళి నువ్వు మీ మోదీకి చెప్పుకోవాలని మీ భారత్లో చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగానే ఆమె వెళ్ళి మోదీకి చెప్పిందో లేదో పక్కన పెట్టండి, మోదీకి మాత్రం వినపడింది. ఆ వినపడిన దాని రియాక్షన్ ఇది, రీసౌండ్ ఇది వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పటికే భారత్ ఎలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ నెట్టిందో చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను పద్మ. మొదటిది ఆర్మీ, మనకి త్రివిధ దళాలు ఉన్నాయి. అందులో కూడా మనం మనం చూసినట్టు ఏదైతే ఇటు సైడ్ నుంచి శ్రీనగర్ నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఆర్టిలరీ జరుగుతుంది, ఇక్కడ నుంచి బిఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళు కాల్పులు జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా భారత్లోని ఏ ప్రాంతంలో నుంచి అయినా సరే ఎయిర్ స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉండేలాగా మనకు అవకాశం ఉంటే కింద నుంచి మనం చూసాం కరాచీ నుంచి వెళ్ళిపోయి ఇప్పటికీ ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఐఎన్ అరిహంట్ కానివ్వండి, కింద నుంచి వెళ్ళిపోయి ఆల్రెడీ బాంబులు వేసేసి దాన్ని మొత్తం చేస్తుంది. ఇది ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా ఇవాళ అక్కడ ఒక జోక్ని పొద్దునే చూసాను చాలా క్లియర్గా. ఎవరైతే సైరన్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాంతాలు ఏవి స్పెసిఫిక్గా ఈ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్ సిస్టమ్స్ పెడతారు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఇలాంటి యుద్ధ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా ఆర్టిలరీ జరిగింది, ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగాయంటే ఆ సైరన్ ఇస్తే వాళ్ళందరూ ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని. పాకిస్తాన్లో అలా ఉన్న సైరన్లను దొంగతనం చేసేస్తున్నారంట. దానికి ఎందుకు అంటే వాళ్ళకి తిండి కనీసం దీన్ని వెళ్ళి అమ్ముకుంటే ఒక 2 కిలోల గోధుమ పిండి వస్తుంది, అంతా నా పిల్లలు భోజనం పెట్టొచ్చాను. ఆ సిచ్యువేషన్ ఇవాళ. అంతేకాకుండా మరొక కీలకమైన పరిణామం ఇవాళ ఐఎంఎఫ్ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించిన ఒక సమీక్ష చేస్తుంది. ఆ సమీక్ష పూర్తి అయితే మాత్రము భారత్ ఇప్పటికే దానికి సంబంధించి ఐఎంఎఫ్కి ఇప్పటికే ఒక లేఖ రాసింది. ఆ లేఖలో చాలా క్లియర్గా పాకిస్తాను ఎలా ఉగ్రదాడుల్ని లేదా ఉగ్రవాదులను ఎలా పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదులను పెంచి పోషించడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్లు ఎలా కేటాయింపులు చేస్తోంది, ఆ కేటాయింపులు చేసే క్రమంలో దాన్ని రక్షణ బడ్జెట్ గా చెప్పి ఎలా ప్రపంచాన్ని మిస్లీడ్ చేస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఇప్పటికే చెప్పాం. కాబట్టి ఐఎంఎఫ్ ఒకవేళ ఈ రోజు కానీ దానిలోంచి బయటపడి మేము డబ్బులు సహాయం చేయట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అడుక్కు తిన్నాం తప్ప వేరే ఆప్షన్ లేదు. అడుక్కు తిన్నా సరే ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు?
అంతే. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? గతంలో బాగా ఫ్రెండ్షిప్ గా ఉన్న చైనా ఇవాళ పక్కగా తప్పుకుంది. ఇప్పటికే అమెరికాతో చైనాకు ఒక రకంగా చెప్పాలంటే టారిఫ్ వార్ జరుగుతోంది. అవును. అక్కడికి వెళ్ళి వాళ్ళు మార్కెట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో అతి అంటే దగ్గరగా ఉన్న ప్రాంతం ఇండియా. ఇండియాలకు ఒకవేళ చైనాకు సంబంధించిన ప్రోడక్ట్లు ఆపేస్తే చైనా కూడా అదే పరిస్థితిలోకి వస్తుంది. కాబట్టి చైనా ఎటు పరిస్థితుల్లో మాట్లాడలేదు. గతంలో సౌదీ అరేబియా కానివ్వండి, కొన్ని ముస్లిం కంట్రీస్ అన్నవి వీళ్ళకి సపోర్టివ్గా వచ్చేవి, అవి కూడా ఎవరు రావట్లేదు. ఎందుకంటే మనం చూసాము, ఏదైతే దాడి జరిగిన రోజు కూడా ప్రధాని ఎక్కడున్నారంటే సౌదీ అరేబియాలో ఉన్నారు. అవును. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా జరిగిందని చెప్పి ఆయన వచ్చారు. ఇక అమెరికానో రష్యానో అనడానికి అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ దాడి జరిగింది. అవును. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకు కూడా బెదిరించినట్టు అయిపోయింది. రష్యా అన్నది ఎప్పటి నుంచో భారత్ మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. దాని తగ్గట్టుగా వాళ్లే ఇప్పుడు ఆ ఉక్రెయిన్ దాడిని, ఆ ఉక్రెయిన్ గొడవ తట్టుకోలేక వాళ్లే కొద్దిగా స్తబ్దుగా ఉండేది. ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేసేది ఒకే ఒక కంట్రీ కనిపిస్తుంది, అది టర్కీ. ఆ టర్కీ కూడా ఏం చేస్తుంది ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న ఒక ఇండియా స్పేస్ లో నుంచి మేము వెళ్ళడానికి పర్మిషన్ కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు ఒక కార్గో షిప్ ఇండియా మీద నుంచి వెళ్ళాలని ఒక రిక్వెస్ట్ చేశారు. నిజంగానే వాళ్ళకి సంబంధించిన ఆర్మ్డ్ ఒకవేళ తీసుకెళ్తున్నామని 80% వాళ్ళు అడగరు. అంటే టర్కీ కూడా వాళ్ళ వెనక్కి తగ్గినట్టుగానే దాని తగ్గట్టుగా జైశంకర్ అని చెప్పేసి మనకి ఈ దీనికి సంబంధించిన విదేశాంగ సంబంధించిన ఒక ఈయన ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చీల్చి చెండాడేస్తాడన్నారు చూసారా. అలా అన్ని ప్రపంచ దేశాల ముందు చైనాని చీల్చి చెండాడేస్తున్నాడు. నిన్న కూడా అది మరొకసారి జరిగింది. యుఎన్ వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పారు. యుఎన్ నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా జైశంకర్ ఆ కాల్ రిసీవ్ చేస్తున్నా చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ఎవరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల కాలం నుంచి కేవలం మరి ఈ పదం వాడుతున్నాను, కేవలము ఉగ్రవాదులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు. మేము చేస్తున్నది ఏంటి, పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి? మీకు ఇంతకుముందు నేను అది ఆ వీడియో కూడా నేను చూపించడం ఇంకొకటి చెప్పాలి మీకు. భారత్ అన్నది చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదుల ప్రాంతాలు ఉన్నాయి, వాటి మీద మాత్రమే బాంబు దాడులు చేస్తోంది. ఒక్కరు కూడా సామాన్యులు చనిపోకూడదు అన్నది భారత్ ఉద్దేశం. అయితే పాకిస్తాన్ మాత్రం సామాన్యులు ఎక్కడ ఉన్నారో అక్కడ వేసే ప్రయత్నం చేస్తుంది, పౌరుల మీద వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంటే వక్రబుద్ధి అంటే ఏం చేయాలంటే పరిస్థితిలో పాకిస్తాన్ ఎటుపోవాలో అర్థం కాక